ఏపీలో పెట్టుబడులు పెట్టేవారికి అన్ని విధాల సహకారం ఇస్తామని అన్నారు మంత్రి లోకేష్. 2030 నాటికి సెమీ కండక్టర్స్ రంగంలో ప్రధాన భాగస్వామిగా ఉంటామన్నారు. ఏపీని ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీ కండక్టర్స్ హబ్ గా మార్చడమే తమ లక్ష్యమన్నారు. ఆంధ్రప్రదేశ్ సిఐఏ పార్ట్నర్షిప్ సమ్మిట్ కు ఆతిథ్యం ఇవ్వడం ఎంతో గర్వంగా ఉందని, ఒక్కసారి మాతో చేతులు కలిపిన తర్వాత అది మీ ప్రాజెక్టు కాదు, మా ప్రాజెక్ట్ అనే విధంగా కూటమి ప్రభుత్వ విధానం ఉంటుందని మంత్రి లోకేష్ అన్నారు. రాష్ట్రాన్ని పెట్టుబడులకు గమ్యస్థానంగా ఎంచుకోవాలని కోరారు. దార్శనిక నాయకత్వం, స్పీడ్, డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఏపీ సొంతమన్నారు. అలాగే వికసిత్ భారత్ లో భాగంగా ఏపీని $2.4 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దుతామన్నారు. Consider Andhra Pradesh is of course our speed. Friends, we live in a fast changing world where markets, regulations and technology keep evolving. I have met thousands of investors and corporates in the last 1 year. The single most important requirement for a company is speed. They expect the same speed from governments. This speed needs to be a mission. We need to grant land, permits, approvals, incentives with a speed that the project can take off and serve the markets. Why you should invest here in Andhra Pradesh is what I call the double engine bullet train government. సిఐఏ పెట్టుబడుల సదస్సులో పాల్గొన్న లోకేష్ మొదటగా సమ్మిట్ లో ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్ ను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్ కూడా పాల్గొన్నారు. ఇందులో ప్రధానంగా రాష్ట్రంలో ఉన్న వనరులు, అమరావతి, క్వాంటమ్ వ్యాలీ నమూనాలతో పాటు డిజిటల్ టెక్నాలజీ ఏర్పాటు చేసిన వాటిని పరిశీలించారు. అనంతరం యాక్షన్ టెస్సా ఎండీ అండ్ సీఈఓ వివేక్ జైన్ తో సమావేశమయ్యారు. ఏపీలో సెకండరీ శాటిలైట్ MDF మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని లోకేష్ కోరారు. అయితే ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని వివేక్ జైన్ అన్నారు. అలాగే ఆస్ట్రేలియా కాన్సులేట్ జనరల్ సిలాయ్ జాకీ జేమ్స్ కుక్ యూనివర్సిటీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్రస్తుతం జేమ్స్ కుక్ యూనివర్సిటీ సింగపూర్ క్యాంపస్ ఆగ్నేయాసియా భారతీయ విద్యార్థులకు సేవలందిస్తోందని, రాష్ట్రంలోని యువత కోసం పర్యావరణ, ఆరోగ్య సంరక్షణ, సస్టైనబుల్ టూరిజం రంగాల్లో స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. అలాగే ఫిషింగ్, ఆక్వాకల్చర్, తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థ నిర్వహణపై, మారిటైమ్, తీర ప్రాంత పరిశోధనలకు ఏపీ వర్సిటీలతో కలిసి పనిచేయాలని లోకేష్ కోరారు.